అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతం శాంతి పర్వము 5వ భాగంలోకి అడుగుపెడుతున్నాం. అయితే 4వ భాగంలో ధర్మరాజు అజ్ఞానము గురించి వివరింపగలరు అని భీష్ముడిని ప్రార్థించడంతో ముగించాం. అయితే ఆ అజ్ఞానం గురించి ఇప్పుడు భీష్ముడు ఎలా వివరిస్తాడో ఈ 5వ భాగంలో తెలుసుకుందాం. యుధిష్ఠిరుడు అడిగిన అజ్ఞానము అనే ప్రశ్న గురించి భీష్ముడు ఇలా వివరించడం ప్రారంభించాడు. అజ్ఞానము అనేది దురాశ వంటి దానితోనే రూపొందింపబడినది. ఇది అన్ని రకాల దుఃఖాలకు కారణం. దురాశ మరియు అజ్ఞానం అనేది ఒకే రకమైన ఫలితాలను అందించును. అజ్ఞానం అనేది నిజమునకు దురాశ నుండి ఉత్పన్నమైనట్లుగానే విశ్లేషింపవచ్చును. దురాశ వృద్ధి చెందుటతో అజ్ఞానం కూడా మరింత అధికముగా అభివృద్ధి చెందును. తరువాత యుధిష్ఠిరుడు ఇట్లు పలికెను: భీష్మ, యోగ్యత దేని నుండి ఉత్పన్నమకను? భీష్ముడు ఈ విషయంలో ఆత్మనిగ్రహం గుణములన్నింటినీ అధిగమించునని తెలిపెను. కనుక ఇది అత్యున్నత ధర్మముగా భావింపబడును. ఆత్మనిగ్రహము, క్షమ, సహనము, తపము, అహింస, నిష్పక్షపాతము, సత్యము, విధేయత, ఇంద్రియ నిగ్రహము, సాధుత్వము, స్థిరత్వము, క్రోధరహితము, సంతృప్తి, నిర్ద్వేషి, పరోపకారి వంటి వాటితో కూడి ఉండును. ఆత్మనిగ్రహం ఒకరి జీవిత అస్తిత్వమును పవిత్రపరచును మరియు నియంత్రించును. కనుక ఇది కేవలం దాన ధర్మములు చేయుట మరియు వేద పఠనము కంటేను ఉత్తమము. కేవలం ఆత్మనిగ్రహము ద్వారా జీవుడు ముక్తిని సాధింపగలడు. దానితో ఈ భౌతిక లోకములోని జనన మరణ చక్రముల నుండి విముక్తుడగును. ఆత్మనిగ్రహముకు ప్రధాన లక్షణము తపస్సు. ఇది లేకుండా ఏ విభాగములోనూ సత్ఫలితాలను సాధింపలేము. బ్రహ్మదేవుడు విశ్వమును కేవలం తన తపము యొక్క శక్తి ద్వారానే సృష్టించగలిగెను. కనుక తపము అనేది మన జీవితంలోని వాటన్నింటికి మూల కారణముగా పరిగణించవలను. అట్లు పలికిన పిమ్మట భీష్ముడు మౌనం వహించెను. సూర్యుడు అస్తమించుటతో పాండవుల పితామహునికి ప్రణామాలను అర్పించి వెనుకకు మరలిరి. ఆ రాత్రి విదురుడు మరియు పాండవులు భౌతిక లక్ష్యాలైన ధర్మార్థ కామమోక్షాలపై చర్చించి యుధిష్ఠిరునికి వీటి పట్ల ఆసక్తి కలిగించవలనని ప్రయత్నించిరి. విదురుడు ధర్మం యొక్క ప్రాధాన్యతను వివరింపగా అర్జునుడు సంపదల ప్రాధాన్యతను వివరించెను. నకుల సహదేవులు ఈ 3 విషయాల ప్రాధాన్యతను వివరించిరి. కానీ భీముడు మాత్రం కామ ప్రాధాన్యతను వివరించెను. ఇంకను భీముడు ఇట్లు పలికెను: సోదరా, నీవు ధర్మబద్ధముగా నడుచుకుని నీవు నీ రాజ్యమును తిరిగి సాధించితివి. కనుక నీవిప్పుడు దీనిని అనుభవింపవలను. చక్కటి వస్త్రాభరణాలను అలంకరించుకుని అందమైన స్త్రీలతో చుట్టుముట్టబడవలను. అందుకు యుధిష్ఠిరుడు ఇట్లు బదులిచ్చెను: పినతండ్రి మరియు ప్రియ సోదరులారా, మీరందరూ శాస్త్రాలను శ్రద్ధగా పఠించి మీ జీవితానుభవాల ద్వారా మీరు ఒక్కొక్క విషయములో విశ్వాసము సాధించిననుటలో ఎట్టి సందేహమును లేదు. ఏమైనను అవగాహనలు వివిధ రకములుగా ఉన్నప్పటికీ నా ఉద్దేశంలో ధర్మార్థ కామాలతో పాటు భౌతికత్వం పట్ల కూడా పూర్తిగా అనాసక్తిని కలిగి ఉండుటయే మానవ జీవితపు వాస్తవ లక్ష్యమని నా ఉద్దేశం. భౌతిక జీవిత ద్వంద్వాల నుండి విముక్తిని సాధించి పురుషార్థములలోని చివరి స్థితి అయిన మోక్షమును సాధింపవలను. చివరకు పాండవులు మరియు విదురుడు యుధిష్ఠిరుని నిశ్చిత వాక్కులలోని గాంభీర్యతను అంగీకరించుటయే కాకుండా అతని వాక్కులను ప్రశంసిస్తూ అతనికి నమస్కరించిరి. పాండవులు కురుక్షేత్రమును చేరి భీష్మునికి ప్రణామాలను సమర్పించుకునిరి. పిమ్మట యుధిష్ఠిరుడు మరలా ఇట్లు ప్రశ్నించెను: పితామహ, వాస్తవ స్నేహ లక్షణమును తెలియజేయగలరు. ఒకరు సత్సలహాలను అందిస్తూ ఎల్లప్పుడూ తన శ్రేయస్సును కోరు స్నేహితుని పొందుట మిక్కిలి అరుదు అనిపించును. కానీ ఎవరైనాను అట్టి స్నేహితుని పొందగలిగితే అతడు అపార సంపదలు మరియు అనేక బంధువులను పొందుట కంటేను మిక్కిలి విలువైన దానిని పొందినని నా భావన. భీష్ముడు ఇలా బదులిచ్చెను: రాజా, శ్రేయస్సును కోరు స్నేహితులు మిక్కిలి అరుదు. కానీ ఈ క్రింది వారిని ఎన్నడూను స్నేహితులుగా పరిగణించరాదు. వారు పాప జీవితముకు అలవాటు పడినట్టి వారు, కామముకు బానిసైన వారు. నాస్తికుడు వర్ణాశ్రమ ధర్మాల నుండి పతనము చెందినవాడు. అట్లే ఈర్ష్యాలుడు, కపటి, సోమరి, సందేహాత్ముడు, అవినీతిపరుడు మరియు అసత్యవాదులు. ఈ వ్యక్తులందరూ కృతజ్ఞులు. వీరు చివరకు తమ స్నేహితులకు హాని కలిగించు వారగుదురు. అన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండును, కానీ కృతజ్ఞునికి మరియు బ్రాహ్మణ హంతకునికి ప్రాయశ్చిత్తము లేదు. మహారాజు యుధిష్ఠిరుడు ఇట్లు ప్రశ్నించెను: భీష్మదేవ, దయచేసి జీవిత ప్రధాన కర్తవ్యమును వివరింపగలరు మరియు
దానిని ఆచరించుట ద్వారా పొందు ఫలితమేమిటి? భీష్ముడు ఇట్లు బదులిచ్చెను. యుధిష్ఠిరా, ధార్మిక విధులు అనేకములు. వాటిలో దేనిని ఆచరించుట ద్వారా ఫలితం తప్పక లభించును. ఏమైనను ఆత్మ సాక్షాత్కార మార్గం పట్ల అంకిత భావము అనేది అన్ని ధర్మముల కంటేను ఉన్నతమైనది. ఎవరైనా ఒక విషయములో లోతుగా ఆలోచించినచో ఈ లోకములోని విషయములన్నింటినీ తాత్కాలికములుగా గ్రహింపగలుగుదురు. అందులో ఎట్టి స్వతసిద్ధ విలువలు ఉండవు. ఇట్టి అనుభూతియే క్రమముగా భౌతిక కోరికలన్నింటి పట్ల ఆసక్తిని సహజముగానే కోల్పోనట్లుగా చేయును. మరో మాటలో ఒకరు భౌతిక అస్తిత్వం యొక్క మౌలికమైన ప్రధాన లోటును అవగాహన చేసుకోగలిగే స్థితికి వచ్చినప్పుడు అతడు ఆత్మ సాక్షాత్కారం కొరకు ప్రయత్నించి భౌతిక బంధాల నుండి విముక్తిని సాధింపవలను. పిమ్మట యుధిష్ఠిర మహారాజు ఇట్లనెను. ఒకరు తమకు ఆసక్తికరమైన విషయమును కోల్పోయినప్పుడు, ముఖ్యముగా తమ దగ్గరి బంధుమిత్రులు శరీరము విడిచినప్పుడు గొప్ప శోకమును పొందును. ఈ దుఃఖము నుండి ఎట్లు విముక్తి సాధింపవలను? అప్పుడు భీష్ముడు ఒక కథ తెలిపెను. ఒకసారి తన స్నేహితుడైన సేనాజిత్తుని ఎట్లు ఒక బ్రాహ్మణుడు దర్శించుకొనను తెలిపెను. సేనజిత్తుడు తన కుమారుని మరణం పట్ల తీవ్ర శోకముతో మునిగి ఉండగా ఆ బ్రాహ్మణుడు రాజుతో ఇట్లు పలికెను. రాజా, నీవు స్వయంగా దగిన వాడవు. ఇతరుల కొరకు ఎందుకు శోకిస్తుంటివి? ఒకరోజు మీ మరణముకు ఇతరులు శోకించెదరు, మరియు వారు మరణించి ఇతరుల శోకమునకు కారణమగుదురు. ఓ రాజా, నీవు శరీర స్థితికి మూర్ఖముగా విచారిస్తుంటివి. ఎందుకనగా నీవు శాశ్వతుడువు మరియు వాస్తవమైన వాని గురించి అవగాహన చేసుకున్నటలో విఫలమైతవి. ఈ భౌతిక దేహము అనేది ఆత్మ యొక్క బహిరమైన తొడుగు మాత్రమే. శాశ్వతాత్మ శరీరములో నిక్షిప్తమై జన్మ, వృద్ధి, వికాసము, కృషించుట మరియు చివరకు అంతమొకటువంటి శరీర మార్పులను ఒకదాని తర్వాత మరొక దానిని చూస్తుండును. మానవునికి వలె కనిపించు బొమ్మ వంటి ఈ శరీరము నిజమునకు ఆత్మ యొక్క ప్రతిబింబమే. ఇది అద్భుత నైపుణ్యముతో నిర్మింపబడినది. దీని యంత్రం వంటి మేధస్సు, సహజముగానే మూసుకును కన్నులు, నిరంతరం కొట్టుకును గుండె, ఆత్మ నిగ్రహము కలిగిన పునరుత్పత్తి వంటి అద్భుత విధానముతో కూడినట్టిది. ఏమైనను ఇవన్నీ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము యొక్క సమ్మేళనాలు. శరీరము ఆత్మగా ప్రతిబింబించినను ఇది భౌతిక వస్తు మిశ్రితములే. నిజమునకు ఇది ఒక అధునాతనమైన యంత్రం మాత్రమే. ఇతర యంత్రాలకు వలె శరీరములో నిర్వాహకుడు లేకపోయినచో దీనితో ఎట్టి ప్రయోజనము ఉండదు. జీవాత్మ శరీరములో హృదయస్థానములో నెలకొని ఉండును. అతడే ఇంద్రియాలన్నింటినీ నడిపించువాడు. రథమును నడిపించు వ్యక్తి తన రథమును అనుభూతి పొందినట్లు ఒకరు తమ సొంత ఉనికిని శరీరములో అనుభూతి చెందును. రథము తన అస్తిత్వమును తాను గ్రహింపలేదు. ఎందుకనగా కేవలం అది ఒక జడ పదార్థము. శరీరము కూడా అట్టిదే. ఇది శరీరము కంటేను భిన్నముగా ఉండి శరీరములోని ఆత్మ తన అస్తిత్వపు చైతన్యమును కలిగి ఉండును. ఓ రాజా, ఒకరు క్రమముగా తమ బుద్ధిని ఉపయోగించి శరీరములోని తనను గుర్చి ఎరుగుటకు ప్రయత్నించవలను. ఒకరు ఈ విధముగా ఆలోచించవలను. పూర్వం నేను ఒక బాలుని శరీరమును కలిగి ఉంటిని. ఆ శరీరములో నా బాల్య చేష్టలను గమనించితిని. ప్రస్తుతం నాకు మరొక భిన్న శరీరము కలదు. అందులో నేను మరొక రకమైన చేష్టలను గమనిస్తుందును. సమయం గడిచిన కొద్దీ నా శరీరం మార్పులకు లోనకుతుండును. క్రమముగా నేను ఒక పాతదైన మరియు జీర్ణమైన ముడతలు కలిగిన శరీరమును పొందుదును. ఏమైనను శరీర మార్పులకు లోనైనను నేను వృద్ధాప్యపు చేష్టలను గమనిస్తూ చివరకు మరణించెదను. వాస్తవముగా నేను ఎవరిని, శరీరం మారినను నేను అనే వాడిని అట్లే ఉంటిని. శరీరము నేనులో నుండి తీసివేస్తే చైతన్యము లేనిది. ఎందుకనగా అది జడ పదార్థము. మరణ సమయములో శరీరము అట్లే నిలుచుని ఉన్నప్పటికీ ఏదో వెళ్ళిపోయేనని విషయము మనకు అర్థమగును. అతడు వెళ్ళిపోయిను, అదే చైతన్యము. ఈ శరీరమును క్రియాశీలము చేసేవాడు, సుఖదుఖాలను ఆస్వాదించేవాడు, ఇతరులను గుర్తించేవాడు, స్పందించేవాడు ఇప్పుడు వెళ్ళిపోయెను. ఎవరునూ ఇక కన్నుల ద్వారా ప్రతిమలను చూడలేరు. చెవులలో శబ్దములు ప్రవేశింపలేవు. శాశ్వతమైన చైతన్యమైన ఆత్మ వెళ్ళిపోయెను. మనస్సు, బుద్ధి మరియు అహంకారముతో కూడిన సూక్ష్మ శరీరములోని ఆత్మ వెళ్ళిపోయెను. అతడు త్వరలోనే మరో తల్లి గర్భములో మరొక శరీరమును వృద్ధి చేసుకును. ఈ విధముగా ఒకరు మరొక నూతన తల్లిదండ్రులను, సోదరమణులను, క్రొత్త జాతిని మరియు క్రొత్త పేరును, కీర్తిని మరియు సంపదలను పొందుటకు మరొక క్రొత్త అవకాశం ఏర్పడును. అవన్నీ మరణ సమయములో మన నుండి కొనిపోబడును. దానితో ఈ విశ్వములో పరిభ్రమిస్తున్న శాశ్వత జీవాత్మలు పదే పదే శరీర సంబంధాల చేత కొన్ని రోజుల పాటు కలిసి ఉండి తరువాత వీడిపోతుందురు. ఏ విధముగా నీటి ప్రవాహములో కర్రలు, దర్భలు వంటివి కొంత దూరము కలిసి ప్రయాణించి అలల తాకిడితో విడిపోయినట్లు మనము కూడా కలిసి
విడిపోతుందుము. సేనచిత్తు అట్టి శరీర సంబంధాలు తాత్కాలికములు. విఘ్నుడు శరీరము అంతమైనప్పుడు విచారింపరాదు. ఓ రాజా, తాత్కాలికమైన అన్ని భౌతిక స్థితుల నుండి అనాసక్తుడైన వాడు ఆత్మానుభూతిని పొందును. భీష్ముడు ఇట్లనెను. యుధిష్ఠిరా, తన బ్రాహ్మణ మిత్రుని పలుకులను వినిన పిమ్మట రాజు తన దుఃఖము నుండి తేరుకుని హృదయానందమును సాధించెను. పిమ్మట యుధిష్ఠిరుడు ఇట్లు ప్రశ్నించెను. కాలం అన్నింటినీ నాశనమును చేయునట్లుగా కనిపించును కనుక మానవుడు దేనిని గుర్చి అన్వేషించవలను. భీష్ముడు ఇట్లు బదులిచ్చెను. ఓ రాజా, ఈ సందర్భంలో ఒక బ్రాహ్మణుడికి మరియు అతని మేధావి అనే బుద్ధిమంతుడైన పుత్రునికి జరిగిన సంభాషణను వివరించెదను. ఒకరోజు మేధావినుడు ఇట్లు ప్రశ్నించెను. తండ్రి, మానవ జీవితం మహావేగముగా సమాప్తమగును కనుక మానవుడు నిశ్చయముగా చేయాల్సిన ప్రధాన ధర్మమేమిటి? అప్పుడు బ్రాహ్మణుడు ఇట్లు బదులిచ్చెను. పుత్ర, బాల్యము మరియు యువావస్థలో బ్రహ్మచర్యమును పాటించవలను. అంతేకాకుండా శ్రద్ధగా వేదపఠనము చేయవలను. యుక్త వయస్సు వచ్చిన పిమ్మట వివాహము చేసుకుని తాను మరియు తన పితృదేవతల సద్గతుల కొరకే సంతానమును పొందవలను. అంతేకాకుండా అతడు కూడా పితృదేవతలకు శ్రాద్ధ కర్మలను నిర్వహింపవలను. చివరకు వృద్ధాప్యము ఆసన్నమైనప్పుడు అరణ్యాలకు వెళ్లి ధ్యానాదులతో ముక్తిని సాధించుకోవలను. మేధావినుడు అందుకు అభ్యంతరము తెలుపుతూ ఇట్లు పలికెను. ఓ తండ్రి, నేను నీతో ఏకీభవించలేను. ఒక పులి రాత్రి సమయములో పడుకుని జింక పిల్లను అపహరించుకుపోవునట్లుగా మృత్యువు ఏ సమయములోనైనా జీవుని అపహరించవచ్చును. అందుచేత మన లక్ష్యం నెరవేరకమునిపే జీవితం పరిసమాప్తము కావచ్చును కదా. వృద్ధాప్యములో వాస్తవ జ్ఞాన సముపార్జన చేయవచ్చుననే తలంపుతో జీవితాంతం అజ్ఞానముతో ఎందుకు జీవించవలను? మరణము ఏ సమయంలోనైనా సమీపించవచ్చును కదా. అందుకు తండ్రి, నేను ఆత్మ సాక్షాత్కారముతో ఉన్నత లక్ష్యమును సాధింపగలిగినచో సద్గతుల కొరకు సంతానమును కొరకు ఆవశ్యకత ఏముండును? దేవాది దేవునితో నా శాశ్వత సంబంధమును తిరిగి నెలకొల్పుకోగలిగినచో భార్యాపుత్రుల మరియు ఇతర బంధువులను పోషించుటలో ప్రయోజనమేమిటి? విజ్ఞానవంతుడైన తన కుమారుని నుండి ఇట్టి జ్ఞానవంతములైన పలుకులను వినిన పిమ్మట బ్రాహ్మణుడు భౌతిక ఏర్పాట్లలో కాకుండా ఆత్మ సాక్షాత్కార మార్గములో మరింత దృఢాసక్తుడయ్యను. పిమ్మట భీష్ముడు యుధిష్ఠిరునికి మహానుభావుల అనేకుల నడుమ జరిగిన సంభాషణలను ఉదహరిస్తూ భౌతిక కోరికలను త్యజించుట అనేది వాటిని వృద్ధి చేసుకున్నట్టు కంటేనూ ఉత్తమమని చెప్పిన తరువాత భీష్ముడు ఈ క్రింది కథను వివరించెను. పూర్వం మంకి అను పేరు గల వ్యక్తి ఉండేవాడు. ధనార్జనకు అనేక రకాలుగా ప్రయత్నించినను చివరకు అతనికి నిరాశయే ఎదురగుతుండెను. చివరకు తన దగ్గర ఉన్నట్టు కొద్దిపాటి ధనముతో 2 బరువులు మోయగల దూడలను మరియు ఒక నాగలికాడిని కొనుగోలు చేసిన తరువాత వాటికి నేలను ఎలా దున్నవలనో శిక్షణ ఇచ్చెను. ఒకరోజు తన దూడలకు కాడిని కట్టి వాటిని పొలమును దున్నుటకు తీసుకుబెడుతుండగా దారిలో ఒక ఒంటె కనపడెను. ఆ ఒంటెను చూసి హడలెత్తిన దూడలు అటూ ఇటూ పరిగెత్తగా వాటికి ఉన్న కాడి ఒంటె మెడకు తగులుకొని అవి క్రింద పడిపోయెను. ఆ సమయములో ఒంటె కోపముగా వెంటనే లేచి పరిగెత్తుతూ దానితో పాటు తన మెడకు తగులుకొనిన కాడితో ఆ ఎద్దులను కూడా ఈడ్చుకుపోయెను. మంకి తన దూడలు 2 ఒంటె మెడకు ఇరువైపులా వెరేలాడుతూ నేలపై ఈడ్చుకోబెడుతుండగా అవి మరణమునకు చేరువగుటను చూచి అతడు ఇలా విలపించసాగెను. అయ్యో, ధనవంతుడయ్యే అదృష్టమును నోచుకోకున్నచో ఒకరు ఎంతగా ప్రయత్నించినను ధనవంతుడు కాలేడు. ఒంటె ద్వారా ఈడ్చుకుపోబడిన దూడలు మరణించుట అనేది కేవలం నా విధిరాత ఫలితమేనని ఇప్పుడు అర్థమవుతుండెను. కాకి కొమ్మపై రాలినందుకు చెట్టుపై పండిన పండు రాలనని చెప్పుట ఎంత అసంబద్ధమో అట్లే దేనినైనను అప్రయత్నముగానే సంభవించినని భావించుట కూడా అట్టిదే. కోరికలు తీరిన వాడి కంటెను త్యజించిన వాడే ఉత్తముడు. ఆ విధముగా నిర్ధారించుకున్న పిమ్మట మంకి తన భౌతిక కోరికలన్నింటినీ విడిచి ఆత్మసాక్షాత్కారము మరియు ముక్తిని సాధించుట కొరకు ధ్యానముతో కూడిన జీవితమును ఆరంభించెను. పిమ్మట భీష్ముడు యుధిష్ఠిరునితో ఇట్లనెను. యుధిష్ఠిరా, భౌతిక కోరికలు ఎంతో దృఢమైనవి మరియు అవి ఎల్లప్పుడూ మన హృదయమును కలవరపెట్టును. మరోవైపు అట్టి మిథ్యా కోరికలను త్యజించుట చేత నిజమైన శాంతి మరియు ఆనందమును కూడా పొందగలుగుదుము. కనుకనే జ్ఞానమే అన్ని ఆర్జనలలోకి ఉత్తమ అర్జనము. ఈ విషయమును గ్రహించుటకు నేను నీకు ఒక కథను తెలిపెదను, వినుము. పూర్వం ఒక వైశ్యుడు తన సంపద మరియు పేరు ప్రతిష్టల చేత అహంకారంతో నిండి ఉండెను. ఒకసారి అతడు తన రథములో వెడుతూ ఒక బ్రాహ్మణుని కుమారుడైన కశ్యపుని క్రిందకు పడద్రోసెను. క్రిందపడే బాధతో ఇట్లు బిగ్గరగా ప్రకటింపసాగెను.
ఓ ఏమి దురదృష్టము! నేనిప్పుడు ఆత్మహత్య చేసుకునుట మేలు. పేదరికముతో ఇలా దుఃఖములను అనుభవిస్తూ ఎందుకు జీవింపవలెను? నక్క రూపములో ఇంద్రుడు కశ్యపుని సమీపించి, బ్రాహ్మణా! నీవు మానవ శరీరం పొందిన అదృష్టవంతుడవు. అధమ జీవులైన మేము మానవుల పట్ల ఈర్ష్య చెందుతుందుము. నా శరీరములో ముళ్ళు గుచ్చుకొని ఉండెను. కాని చేతులు లేనందున వాటిని తీసుకోలేకుంటిని. కాని మీ చేతులతో మీ శరీరములో గుచ్చుకొనిన ముండ్లను పెరికి వేసుకోగలరు. మిమ్మల్ని కుడుతున్న పురుగులను మీరు నలిపివేయగలరు. మానవులలో బ్రాహ్మణుడు ఉత్తమ తరగతికి చెందినవాడు. అందుచేత అనేక అధమ జన్మల నుండి క్రమముగా నేడు మానవ జన్మ పొందినందుకు నీవు సంతోషింపవలను. ప్రస్తుతం ఆత్మహత్య ద్వారా నీ శరీరమును నాశము చేసుకోగదలచినచో అది పాపకార్యమే కాకుండా ఘోర పొరపాటు కూడా అగును. నా పూర్వజన్మలో నేను నాస్తికుడిని. వేదాలను దూషించితిని. బ్రాహ్మణులను హింసించితిని. అందుకు ఫలితముగా నేను ఈ అధమ జన్మను పొందితిని. ఈ జన్మలోనైనా నేను సంతుష్టుడనై జీవించవలెను. ఒకవేళ నాకు తిరిగి మానవ జన్మ లభించినచో నేను జాగ్రత్తగా పుణ్యకార్యాలను అభ్యసించెదను. ఎందుకనగా నేను నా పొరపాట్ల నుండి పాఠాలను నేర్చుకోగలిగిన అదృష్టవంతుడను. ఓ బ్రాహ్మణ! ఈ సాధారణ అవగాహనకు మించిన ఉన్నత జ్ఞాన సూత్రాలను నీవు ఎరుగవలెను. నీ ఈ ప్రస్తుత దుఃఖాలకు విచారిస్తూ సౌకర్యవంతమైన జీవితమును ఎందుకు ఆశిస్తుంటివి? భౌతిక కోరికలెన్నడను తృప్తి చెందవని నీవు గ్రహింపవలను. వాంఛిత వస్తు సంపర్కము ద్వారా లభించు స్వల్ప సౌకర్యాల కొరకు ఒకరు దానిని పొందుటకు ఎంతగానో ఆశించుదురు. కాని ఒక వ్యక్తి తన స్వానుభవములో లేని ఇంద్రియ తృప్తిని ఎన్నడను ఆశింపదు. కాని దానిని పొందినచో అట్టి ఆశ అతని హృదయమును కలతపరచును. అందుచేత విఘ్నుడు తన మనస్సును ఇంద్రియ భోగముల నుండి మరియు వాటి ద్వారా లభించు తాత్కాలిక సుఖములను త్యజించును. ఈ విధముగా విఘ్నుడు నిజమైన శాంతిని మరియు ఆనందమును అనుభవించును. ఓ బ్రాహ్మణుడా! మాయామోహితులైన వ్యక్తులు హేయ జన్మలను అనగా అంగవైకల్యము, రోగాలతో జన్మించినను, లేక నిమ్న కార్యాలలో నెలకొనెను, చండాలురుగా జన్మించినను వారు తమ అధమ జన్మను విడవదలచరు. కనుక మేల్కొనుము. ఆత్మహత్య ఆలోచనను విడనాడము. ధర్మబద్ధముగా వైరాగ్య జీవితమును అవలంబించుము. అది వినిన పిమ్మట బ్రాహ్మణుడు నేలపై నుండి లేచి తనకు జ్ఞానోదయమును కలిగించినందుకు నక్కకు ధన్యవాదాలను తెలుపుకొనెను. దానితో ఇంద్రుడు తన నిజరూపముతో దర్శనమిచ్చెను. స్వర్గాధిపతిని తగు రీతిలో పూజించి తిరిగి తన గృహమును చేరుకొనెను. అటు పిమ్మట యుధిష్ఠిర మహారాజు ఇట్లు వేడుకొనెను, దయచేసి నాకు సృష్టి మూలమును వివరించగలరు. అప్పుడు భీష్ముడు ఇట్లు పలికెను, యుధిష్ఠిర! విష్ణువు ఈ సమస్త చరాచర సృష్టికి మూల కారణము మరియు అతడే ఆది పురుషుడు. బ్రహ్మదేవుడు అతని దివ్య శరీరం నుండి ఉత్పన్నమయ్యను. విష్ణునాభి నుండి ఉత్పన్నమైన కమలములో బ్రహ్మదేవుడు జన్మించెను. మరియు అట్టి దివ్య కమల కాండములో బ్రహ్మదేవుడు ఈ విశ్వమును సృష్టించెను. భరద్వాజ ఋషి ఒకసారి భృగుమునిని ఈ విధముగా ప్రశ్నించెను, ఓ మునివర్య! విష్ణునాభిలో జన్మించిన కమలమును అది ఆదిజీవిగా ఎందుకు పరిగణింపకూడదు? అందుకు భృగుముని ఇట్లు పలికెను, ఓ ఋషి! విష్ణునాభి నుండి ఉద్భవించిన కమలములో భూమి సృష్టించబడెను మరియు మేరు పర్వతము మధ్యమ స్థానమును ఆక్రమించెను. ఆ మేరు పర్వతముపై కూర్చున్నట్టి బ్రహ్మ గత యుగములోకి వలె తిరిగి విశ్వమును సృష్టించెను. ఆరంభములో ఎట్టి సృష్టి లేకుండా గుల్లవలే ఉండెను. విష్ణు భగవానుని శరీరము నుండి సమస్త స్థూల భూతాలతో పాటు మొదట నీరు వెలువడెను. అది వెంటనే ఆ ఖాళీకుండలో నీరు నిండునట్లుగా ఆ గుల్లలోకి నీరు వెళ్ళుటతో శబ్దము మరియు వాయువు సృష్టింపబడెను. నీరు మరియు వాయువు ఘర్షణలచే అగ్ని సృష్టించబడెను. ఘనీభవించిన నీరు భూమిగా మారెను. తరువాత ఈ 5 స్థూల భూతాలతో జీవుల శరీరాలు సృష్టింపబడెను. అందుచేత శరీర ఇంద్రియాలు ఈ పంచభూత లక్షణాలతో కలిసి ఉండును. చెవి ఆకాశం యొక్క లక్షణము కలిగి ఉండును. ముక్కు భూమి యొక్క లక్షణమును కలిగి ఉండును. నాలుక నీటి యొక్క లక్షణమును, స్పర్శ వాయువు యొక్క లక్షణమును, కన్నులు కాంతి యొక్క లక్షణమును కలిగి ఉండును. భరద్వాజుడు ఇట్లు ప్రశ్నించెను, భృగుముని అచర జీవులైన వృక్షాలు మరియు మొక్కలలో ఈ 5 ఇంద్రియ తత్వాలు లోపించినట్లుగా నాకు అగమించును. కనుక అవి పాంచభౌతికములుగా ఎట్లు చెప్పబడును? భృగువు ఇట్లు తెలిపెను, ఇది వాస్తవము కాదు. వృక్షాలు వినగలవు, వాసన చూడగలవు, దృష్టిని కలిగి ఉండును, రుచి మరియు అనుభూతిని కూడా పొందగలవు. వృక్షాలను నరుకునప్పుడు అవి బాధను అనుభవించును. వృక్షాలకు అల్లుకొనిన లతలు తమ దారిని చూడగలుగుతుండెను. ఉరుములు వంటి పెద్ద శబ్దాలకు పండిన పండ్లు పూల చెట్లపై నుండి క్రిందకు రాలును, అనగా అవి వినగలుగుతుండెను. రకరకాల సుగంధ ధూపాలతో మొక్కలు వేగముగా పెరుగును, రోగాలు రావు, పైగా వాటితో మంచి రాబడి లభించును. రుచి వలన అది తమ వ్రేళ్లతో నీటిని త్రాగుతూ ఔషధాలకు స్పందించును.
అవి అచేతనములు కావు. తమ వ్రేళ్ల ద్వారా నీటిని పీల్చుకొనును. వాటిలోని వాయువు అగ్నిపచనము చేస్తుండును. దానితో అవి ఎదుగుతుండును. భరద్వాజ, 4 వర్ణములు సృష్టింపబడినప్పుడు బ్రాహ్మణులకు తెలుపు వర్ణము, క్షత్రియులకు రక్తవర్ణము, వైశ్యులకు ఎరుపు మరియు నలుపు కలిసిన పచ్చ రంగు మరియు శూద్రులకు నలుపు రంగు ఇవ్వబడెను. వర్ణము అనగా రంగు మరియు జాతి. తెల్లటి, ఎర్రటి, నల్లటి రంగులు సత్వ, రజో, తమో గుణాలకు ప్రాతినిధ్యం వహించును. భరద్వాజుడు తరువాత ఇంకను ఇట్లు ప్రశ్నించును. ఓ ముని, కామము, క్రోధము, దుఃఖము, లోభము, ఆకలి అనే లక్షణములు మానవులందరికీ సమానముగా ఇవ్వబడినందున మానవులను ఎందుకు 4 వర్ణాలుగా విభజించెదరు? భృగు ఇట్లు తెలిపెను. మొట్టమొదట మానవులందరూ సమానుడే, కాని వారి కర్మల చేత వారి వర్ణమును నిర్ధారింపవలసి ఉండును. ఆదిలో మానవులందరూ బ్రాహ్మణ గుణాలతో సృష్టింపబడిరి, కాని పిమ్మట రజోగుణాలను వృద్ధి చేసుకుని వారు క్షత్రియులుగా, రజో మరియు తమో గుణములను మిశ్రమముగా వృద్ధి చేసుకుని వారు వైశ్యులుగా, తమో గుణాలను పెంపొందించుకుని వారు శూద్రులుగా పిలువబడుతుండిరి. మరో మాటలో బ్రాహ్మణ గుణముల నుండి ప్రతనము చెందిన వారు మిగతా త్రిగుణాలను పొందిరి. దీని వలన గుణప్రధానమే గాని జన్మ కాదని ఎరుగవచ్చును. ఒకవేళ శూద్రులు ఉన్నత గుణ లక్షణాలను పెంపొందించుకున్నచో అతడు శూద్రుడుగా పరిగణింపబడడు. అట్లే బ్రాహ్మణులలో సత్వగుణ లక్షణాలు లోపించినచో అతడు కూడా బ్రాహ్మణునిగా గుర్తింపబడడు. పిమ్మట యుధిష్ఠిరుడు ఈ విధముగా ప్రశ్నించును. ఓ భీష్మదేవ, తన సంపదనంతటినీ పోగొట్టుకున్న పిమ్మట ఒక విఘ్నుడైన రాజు ఏమి చేయవలను? అందుకు భీష్ముడు ఇట్లు బదులిచ్చెను. ఓ రాజా, జీవితంలో విపత్కర పరిస్థితుల్లోకి పడిపోయి తన స్నేహితులు, బంధువులు, సంపద మరియు పేరు ప్రతిష్టలను కోల్పోయినచో అతడు ధైర్యమును కూడగట్టుకుని ఎట్టి పరిస్థితులలోనూ దుఃఖమునకు పొందరాదు. దుఃఖము చేత అందము, ఆయుష్షు, సంపద మరియు కీర్తి నశించును. తన దురదృష్టమునకు ఎల్లప్పుడూ దుఃఖించువాడు ఉత్సాహమంతటినీ కోల్పోవటమే కాకుండా మానసిక సమతుల్యతను మరియు శరీర బలమును కూడా పోగొట్టుకొనును. ఈ విధముగా అతడు జీవితంలో పూర్తిగా అపజయం పాలగును. మరోవైపు నిరాశకు గురైన వ్యక్తి దృఢనిశ్చయముతో ధైర్యము కూడగట్టుకునచో మరొక అవకాశం లభించినప్పుడు తిరిగి తన స్థితిని చక్కదిద్దుకొనును. యుధిష్ఠిరుడు ఇట్లు ప్రశ్నించెను. ఏ లక్షణములతో ఒకరి భవిష్యత్తు ఉద్ధరణను లేక పతనమును అంచనా వేయవచ్చును? భీష్ముడు ఇట్లు బదులిచ్చెను. ఓ రాజా, మనస్సుయే ఒకరి భవిష్యత్తు అభివృద్ధిని లేక పతనమును సూచించును. లక్ష్మీదేవి ఒకసారి ఇంద్రుని సమీపించుటను గూర్చిన కథను భీష్ముడు వివరించెను. ఇంద్రుడు లక్ష్మీదేవి యొక్క ఆగమన కారణమును ప్రశ్నింపగా లక్ష్మీదేవి ఇట్లు బదులిచ్చెను. ఓ రాజా, పూర్వం నేను అసురుల యొక్క ధార్మికత చేత వారితో జీవించితిని. కానీ ప్రస్తుతం వారు అధర్మ మార్గములో నడుస్తుండుట చేత నేను మీతో జీవింపదలచితిని. ఇంద్రుడు ఇట్లు వేడుకొనెను. ఓ దేవి, అసురులతో కలిసి నీవు జీవించినప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉండెను? ఇప్పుడు వారిని విడుచుటకు కారణమైన వారి ప్రవర్తనలోని మార్పును దయచేసి వివరింపగలరు? లక్ష్మీదేవి ఇట్లు బదులిచ్చెను. ఇంద్ర, ఎవరు వారి విద్యుక్త ధర్మాలను చక్కగా పాటిస్తూ ధర్మబద్ధముగా జీవిస్తుందరో వారితో నేను నెలకొని ఉందును. పూర్వం దానవులు ఎంతో పవిత్రముగా దానగుణాలను కలిగి ఈర్ష్యాద్వేషాలకు దూరముగా ఉండిరి. వారు వేదపఠనము, యజ్ఞయాగాదులను నిర్వహిస్తూ పెద్దలను గౌరవిస్తుంటిరి. అంతేకాకుండా వారు చక్కటి వాక్చాతుర్యమును కూడా కలిగి ఉండిరి. సూర్యోదయముకు ముందుగానే నిద్ర మేల్కుంటుండిరి. బలహీనుల పట్ల దయను కలిగి ఉండిరి. ఒక్క మాటలో వారు సమస్త సద్గుణాలను కలిగి ఉండిరి. కాలక్రమమున కామము మరియు క్రోధాలకు దాసులైనందున వారి ప్రవర్తనలో మార్పు రాసాగెను. పిన్నలు పెద్దల పట్ల అగౌరవముగా ప్రవర్తిస్తూ కనీసం వారు వచ్చినప్పుడు లేచి నిలుచుండుటను కూడా మరచిరి. దానవ కులములో అధర్మముగా సంపదలను అర్జించి పేరు ప్రఖ్యాతలను సాధించిరి. సంతానం తల్లిదండ్రులపై పెత్తనము చెలాయిస్తుండగా భార్యలు కూడా భర్తల పట్ల అట్లే నడుచుకునిది. వంట చేసేవారు శుచిని పూర్తిగా నిర్లక్ష్యపరచిరి. ప్రతి ఒక్కరూ దేవతలకు మరియు భగవంతునికి నివేదన చేయకుండా భుజింపసాగిరి. తల్లిదండ్రుల బాధ్యతాయుక్తముగా సంతానము పొంది వారిని విడిచివేస్తుండిరి. శూద్రులు వేదపఠనము మరియు తపములను ఆచరింపసాగిరి. వారు సూర్యుడు ఉదయించిన పిమ్మట కూడా నిద్ర మేల్కొనకుండిరి. పండితుల పట్ల గౌరవమును తగ్గిను. శిష్యులు గురువులను లెక్క చేయకుండిరి. గురువులు తమ శిష్యులను స్నేహితులుగా పరిగణిస్తుండిరి. ఒక్క మాటలో సత్ప్రవర్తన అనేది కనిపించకుండా పోయెను. ఇంద్ర, నీవు నన్ను గౌరవముగా ఆహ్వానిస్తూ మంచి నడతతో నన్ను చూచుకొందువని ఆశిస్తుంటిని. ఇంద్రుడు ఆనందముతో దేవతలతో కలిసి లక్ష్మీదేవిని సాదరముగా స్వాగతించెను. ఆ సమయంలో సమస్త శుభశకునములు గోచరించెను. ఆనాటి నుండి ధర్మపథము నుండి పతనమవ్వకుండా ప్రవర్తింపసాగిరి. దానితో వారు స్వల్పకాలములోని అన్ని రకాల సుఖ సమృద్ధులతో విలసిల్లిరి. తరువాత యుధిష్ఠిరుడు ఇట్లు ప్రశ్నించెను. ఓ భీష్మ, ఎటువంటి వ్యక్తి అందరికీ ప్రియమగును? ఎట్టి గుణలక్షణాలను అతడు కలిగి ఉండును? భీష్ముడు ఇట్లు బదులిచ్చెను. యుధిష్ఠిరా,
ఒకసారి ఉగ్రసేనుడితో నారదుని గురించి సంభాషిస్తూ శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా పలికెను: ఓ పితామహ, నారదునికి తన ఆర్థిక స్థితికి సంబంధించిన ఆర్జన కాని ఇంద్రియ తృప్తి పట్ల చింత గాని లేదు. అతడు పాపరహితుడు. అతడు సమస్త జీవరాశులను ప్రేమించును, వాటిని సమదృష్టితో చూచును. అతడు నిజమునకు ఈర్ష్యాద్వేషాలకు అతీతుడు, దుర్భావనలు లేనిట్టివాడు. అందుచేత ఇతరులు దురదృష్టాలకు ఎన్నడూను సంతోషింపడు. సత్యవాది ఎన్నడూను ప్రగల్భాలను పలుకడు. అతడు మృదుభాషి. అతడు అందరి అంతరంగాలను దర్శింపగలిగినను ఎవరిని అతడు ఎన్నడూను నిందింపడు. ఇతరుల రహస్యాలను ఎరిగినను అతడు ఎన్నడూను ఇతరులకు ప్రకటింపడు. ఈ అద్భుత లక్షణముల చేతనే నారదముని ఎల్లప్పుడూ అందరి చేత గౌరవింపబడుటకు యోగ్యుడయ్యను. తరువాత భీష్ముడు ఈ కథను వివరించెను. జాజలి నామము గల బ్రాహ్మణుడు తన తపోశక్తితో మిక్కిలి శక్తిమంతుడయ్యను. అతడు తన సూక్ష్మ శరీరముతో భూప్రపంచమంతటిని పరిభ్రమించు శక్తి చేత తనకు ఎవరూ సాటి లేరని భావించెను. తన తపస్సులను కొనసాగిస్తూ అతడు వర్షములో నిద్రించేవాడు. చాలా కాలం నిశ్చలముగా స్తంభముకు వలె నిలుచుండేవాడు. ఇలా తపములను ఆచరిస్తూ పూర్తి నిరాహారముగా జీవించేవాడు. ఇలా ఒకరోజు జాజలి స్తంభమునకు వలె నిశ్చలముగా నిల్చుని తపములను ఆచరిస్తుండగా 2 కులింగ పక్షులు ఆ బ్రాహ్మణుని జటలో కొన్ని గడ్డి పరకలను తీసుకువచ్చి తమ గూటిని నిర్మించుకొనెను. పూర్తి అహింస మరియు దయను ప్రదర్శిస్తూ ఆ జాజలి నిశ్చలముగా నిల్చుండుట చేత ఆ పక్షులు భయము లేకుండా అతని తలపై జీవింపసాగెను. శరదృతువు సమీపించుటతో ఆ పక్షులు సంభోగములో పాల్గొనగా ఆడపక్షి తన గుడ్లను గూడులో పెట్టెను. ఆ జాజలి తన తపోశక్తిని మరింతగా పెంచుకున్నట్టుకు నిశ్చలముగా అట్టే నిలుచుండెను. దానితో పక్షులు మరింతగా తమ రక్షణ పట్ల విశ్వాసముతో ఉదయం పూట ఆహారాన్వేషణకు వెళ్లి సాయంత్రం తిరిగి తమ కూటికి వచ్చేవి. అవి తమ గుడ్ల విషయంలో నిర్భయముగా ఉండేవి. కాలక్రమమున గుడ్ల నుండి పక్షి పిల్లలు బయటకు వచ్చి ఆ గూటిలో పెరగనారంభించెను. జాజలి మాత్రం అట్లీ నిలిచుండెను. తరువాత చిన్న పక్షులకు రెక్కలు వృద్ధి అయ్యాను. ఆ తరువాత రోజు అవి కూడా ఎగరనారంభించెను. కొంతకాలం పిమ్మట ఆ పక్షులు బయటనే ఉంటూ వారమునకు ఒకసారి సాయంత్రం వేళ తమ కూటిని చేరుకోసాగారు. ఏమైనను ఆ బ్రాహ్మణుడు అట్టే నిల్చుండెను. చివరకు కులింగ పక్షులు తమ గూటిని విడిచి వెళ్లిపోయాను. మాసము రోజులు గడిచినను తిరిగి రాలేవు. అట్లు వేచి చూచిన పిమ్మట జాజరి తన ఈ ప్రత్యేక వ్రతమును పూర్తయ్యనని భావించి అక్కడ నుండి బయలుదేరెను. నిజమునకు అట్లు చేసినందుకు గర్విస్తూ తనను తానే ప్రశంసించుకుంటూ ఇట్లు పలకసాగను: ఈ పక్షులను నా తలపై పెరుగునట్లుగా చేసిన ఈ అద్భుత కార్యముతో ఖచ్చితముగా నేను అసమాన తపోశక్తిని సాధించితిని. నాకంటేనూ మించిన అదృష్టవంతుడు ఇంకెవరునూ ఉండరు. అంతలో ఆకాశవాణి ఇట్లు పలికెను: ఓ ఋషి, కాశీనగరములో నివసించు వైశ్యుడైన తులాధరుని ధార్మికతకు నీవు ఏమాత్రమూ సాటిరావు. ఏమైనను అతడు నీకు వలె తనను తాను ప్రశంసించుకొనడు. అది వినిన జాజలి అవమానమును చెంది క్రోధముతో ఈర్ష్యతో తులాధరుని కలుసుకోవలనని నిర్ణయించుకొనెను. కొంతకాలం ప్రయాణించి జాజలి కాశీనగరమును చేరుకుని అక్కడ వస్తు విక్రేత అయిన తులాధరుని చూచెను. తన కొట్టు ముందు బ్రాహ్మణుని చూచి నమస్కరిస్తూ అతిథిని స్వాగతించెను. తులాధరుడు జాజలిని సంబోధిస్తూ: జాజలి, నీవు నన్ను కలుసుకున్నట్టుకు రాబోతుంటివని ముందుగానే ఎరుగుదును. నీవు సముద్రపు ఒడ్డున చేసిన గొప్ప తపమును గుర్చి కూడా ఎరుగుదును. నీ తపములు పరిపక్వత చెందినప్పుడు 2 కులింగ పక్షులు నీ తలపైన జుట్టులో గూడు కట్టుకునెను. తరువాత వాటి సంతానం పెరిగి పెద్దవైన పిమ్మట నీవు నీ లక్ష్యమును సాధించితివని గర్వించితివి. ఆ సమయములో ఆకాశవాణి పలుకులను విని క్రోధముతో నీవు ఇక్కడకు వచ్చితివి. ఋషవర్య, దయచేసి నేను మీ కొరకు ఏమి చేయగలను వివరింపగలరు, తెలుపగలవు. ఆశ్చర్యచకితుడైన జాజరి ఇట్లు పలికెను: ఓ తులాధర, కేవలం పండ్లు, కూరగాయలు మరియు ఇతర వనమూలికలను అమ్ముకుని జీవించు వైశ్యపుత్రుడమైన నీవు ఇంత గొప్ప జ్ఞానసిద్ధిని ఎట్లు సాధించితివి? ఆ వైశ్యుడు ఇట్లు బదులిచ్చెను: ఓ బ్రాహ్మణ, జీవులందరి పట్ల మిత్రత్వమును ప్రకటించుటయే నిజమైన ఉన్నత ధర్మ లక్షణము. కేవలం ఈ సూత్రమును పాటించుట ద్వారానే ఒకరు సహజముగానే హింసను చాలా వరకు తగ్గించుకోగలరు. ఆధ్యాత్మిక జ్ఞాన దృష్టితో జీవులందరి నడుమ నిజమైన సమానత్వమును చూడగలిగితిని. భౌతిక భోగ సుఖాలన్నింటి పట్ల కోరికను త్యజించుట ద్వారా నా భౌతిక జీవిత స్థితిలో సంబంధం లేకుండా నాకెట్టి శోకము ఆరాటములు లేకుండెను. నేను ఈ జగత్తును ఆధ్యాత్మిక దృష్టితో దర్శించుట చేత సూక్ష్మ నియమాలలో పూర్తి జ్ఞానమును కలిగి ఉంటిని. ఒకరు ఆత్మ సాక్షాత్కారమును సాధించినప్పుడు అతడు అన్ని రకాల జీవహింసను హేయముగా భావించును. వేదాలలో తెలుపబడిన జంతుబలులు నిమ్న తరగతికి చెందిన సాధనలుగా గ్రహించవలను. అహింస మరియు త్యాగము అనేవి అత్యున్నత ధర్మసూత్రములు. వ్యవసాయం కూడా హేయమైనది. ఎందుకనగా
పొలాలను దున్నునప్పుడు అసంఖ్యాకముగా క్రిమికీటకాల వంటి జీవులు చంపబడును. బ్రాహ్మణునికి యోగ్యమైన కర్మ యోగ సాధన మాత్రమే. ఇతర సాధనలన్నీ క్షత్రియులకు నిర్దేశింపబడినవి. అతని వాదనలను జాజలి ఇట్లు ఖండింపసాగెను. తులాధర, నీ తత్వమును లోకులందరూ పాటించినచో మనుగడకే ప్రమాదం వాటిల్లును. అందుకు తులాధరుడు ఇట్లు వివరించెను. ఓ బ్రాహ్మణ, ఇతరులను కష్టపెట్టకుండా ఏ విధముగా జీవితమును గడపవలనో తెలిపితిని. జనులందరూ ధర్మబద్ధులైనప్పుడు భూమి దున్నకున్నను పంటలు పండును. ఇతర జీవిత అవసరాలు దేవతల మరియు ఋషుల అనుగ్రహముతో సమకూర్చబడును. తులాధరుడు ఆకాశమును చూపుతూ ఇట్లు పలికెను. ఓ ఋషివర్య, చూడుము, నీవు పెంచిన పక్షులు ఇక్కడకు వచ్చెను. నీవు వాటిని స్వాగతించుము. నిజమునకు వారు నీ సంతానము. తండ్రికి వలె నీ పట్ల వాటికి ప్రేమాప్యాయతలు కలవు. వాటి నుండి అహింసా ధర్మ ప్రాధాన్యతను కూర్చి వినగలవు. జాజలి వెంటనే వాటిని ఆహ్వానించెను. అప్పుడు అవి మానవ భాషలో స్పష్టముగా బోధింపసాగెను. ఓ బ్రాహ్మణ, అహింసతో కూడుకున్న కర్మలు ఇహపర లోకాలను సాధింపచేయును. శ్రద్ధ పాపము నుండి రక్షించును. అదే పవిత్రత శ్రద్ధాపూర్వకముగా ధర్మములో నెలకొనినప్పుడే సర్వశ్రేష్ఠుడుగా భావింపబడును. అది వినిన జాజలి మునికి పరమశాంతి లభించెను. తరువాత మహారాజు యుధిష్ఠిరుడు ఇలా ప్రశ్నించెను. పితామహ, ఎవరైనను ఒకరు ఒక కర్మను చేయవచ్చునా లేదా అని నిర్ధారింప ప్రయత్నించినప్పుడు అతడు ఆ కార్యమును వెంటనే చేయవలన లేక సావధానముగా ఆలోచించి చేయవలన? భీష్ముడు ఇందుకు ఇట్లు బదిలిచ్చెను. విఘ్నుడు ఏదైనా కార్యమును చేయుటకు ముందు దానిని గురించి దీర్ఘాలోచన చేయును. ప్రత్యేకించి క్రోధము, గర్వము, వివాదము, పాపము లేక అనంగీకార కార్యాలను ఆచరించినప్పుడు తొందరపడకుండా సావధానముగా యోచించి నిర్ణయించుకోవలను. ఒకవేళ అపరాధం పూర్తిగా నిరూపితమవ్వని సమయములో తమ సేవకులను, స్నేహితులను, బంధువులను లేక భార్యను శిక్షించినప్పుడు దీర్ఘాలోచన చేయవలను. అంతేకాకుండా ఏదైనా కార్యమును అదివరకే ఆరంభించినచో దానిని గూర్చి మిక్కిలి జాగ్రత్తగా పరిశీలించి పిమ్మటనే దానిని నిలిపివేయవలను. మరో కథలో ధర్ముడు సత్యఋషితో ఇట్లు పలికెను. బ్రాహ్మణ, స్వర్గస్థితిని సాధించుటలో యజ్ఞాలలో జంతుబలి ఇచ్చుట ఎన్నటికి నిజమైన ధర్మము కానీరదు. జంతుబలుల మరియు మాంసాహారముల నిషేధమే అత్యున్నత ధర్మసూత్రము మరియు అది బ్రహ్మచర్యమును పాటించుట కంటేనూ ఎంతో గొప్పది. అందుకు సత్యఋషి భౌతిక ఉన్నత స్థితిలో అశాశ్వతములు కనుక ఒకరు భౌతిక బంధాల నుండి విముక్తి అను అత్యున్నత జీవిత లక్ష్యం కొరకు ప్రయత్నింపవలనని నీవు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలను. ఇతరులను హింసించని వారు మాత్రమే శాశ్వత సద్గతులను సాధింపగలుగుదురు. ఎందుకనగా అహింస ధర్మము యొక్క అత్యున్నత సూత్రము. యుధిష్ఠిర మహారాజులో భౌతిక బంధ విముక్తిని సాధించుటకు త్యాగ జీవితమును అవలంబింపవలనను కోరిక అధికాధికము అగుతుండెను. దానితో అతడు వ్యాకులతతో ఇట్లు ప్రశ్నించెను. పితామహ, అత్యున్నత మార్గము అభ్యసించుట కొరకై నేను ఎప్పటికైనాను ఈ భూలోక సార్వభౌమత్వమును త్యజింపగలుగుదునా? భీష్ముడు బదులిస్తూ, యుధిష్ఠిర, నా ఉపదేశాలు త్యాగ మార్గమును కీర్తించినందున నిన్ను అపరిపక్వముగా నీ క్షత్రియ ధర్మమును త్యజింపబడినట్లుగా భావింపరాదు. క్షత్రియునిగా కూడా ఒకరు తమ పరమరక్షము కొరకే పాటుపడవచ్చును. ఎవరును కూడా తమ విద్యుక్త ధర్మాలను విడుచుటకు తొందరపడరాదు. యుధిష్ఠిర, దయచేసి సహనము వహించుము. నీవు భౌతిక ఆసక్తులన్నింటినీ త్యజించి అత్యున్నత సద్గతిని సాధించు సమయం వచ్చునని నేను నీకు హామీనిస్తుంటిని. తరువాత కథలో ఒక తపస్విని సులభ మరియు జనకుని యొక్క సంభాషణ ఎంతో ఆసక్తికరముగా ఉండెను. ఓ జనకరాజా, మన భౌతిక శరీరారంభము నుండి కాలక్రమంలో అనేక మార్పులకు లోనుగుట అనేది మనందరి అనుభవంలోనిది. నిజమునకు ఈ భౌతిక శరీరమే కాదు, నిర్మాణ మూలకములు కూడా క్రమముగా మార్పులకు లోనగుతుండును. ఈ మార్పులు నిరంతరముగా కొనసాగుతుండును. ఆ ప్రక్రియ మిక్కిలి సూక్ష్మమైనందున దానిని గమనించలేము. ఆత్మ అనుభవించునట్టి ఈ శరీర మార్పులు దీపములో నూనె పోసి పత్తిని వెలిగించుట వంటిది. గాలిలేని ప్రదేశములో అట్టి దీపము మార్పు లేనట్లుగా కనిపించును. కానీ నిజమునకు ఆ దీపములోని ఒత్తి దానికి అందింపబడుతున్నట్టి నూనె కారణముగానే నిరంతరముగా వెలుగుతుండెను. అది మార్పులకు లోనుగుతూనే ఉండును. శరీరము కూడా అటువంటిదే. కనుక అసలు దీనితో మనకు గల సంబంధమేమిటి? ఓ రాజా, గర్వముతో నీవు నాతో జ్ఞాన సంబంధమైన వాదనతో గెలువవలని ఆశించుతివి. కాని అట్టి జ్ఞానవాదనతో ఆనందించు వ్యక్తి ముక్తాత్మ కాలేడని గ్రహింపవలను. తరువాత భీష్ముడు ఈ కథను వినిపించెను. సత్యయుగంలోని మన్వంతర కాలంలోని ధర్మఋషి నారాయణుని 4 అవతారాలను ప్రకటన చేశాను. మరియు వారు నరనారాయణుడు, హరి మరియు శ్రీకృష్ణుడు భద్రక్షేత్రంలో మొదట తపమాచరించిరి. తరువాత
నరనారాయణులు కూడా తపమాచరించిరి. నారదముని ఒకసారి నరనారాయణ ఋషులను దర్శించి ఇట్లు ప్రశ్నించెను: ఓ ఋషిశ్రేష్ఠులారా, మీరు ఎవరిని ఆరాధిస్తుంటిరి? నారాయణ ఋషి ఇట్లు బదులిచ్చెను: ఓ నారద, మేము విష్ణు భగవానుని ధ్యానిస్తుంటిమి, ఎందుకంటే అతడు పరమసత్యము. అది వినిన పిమ్మట నారదుడు నేరుగా శ్వేతద్వీపంలోని భగవంతుని ప్రత్యక్షముగా దర్శించుకోదలచెను. దానితో నరనారాయణ ఋషులను పూజించి వారి ఆతిథ్యమును స్వీకరించి బయలుదేరెను. అతడు మేరు పర్వత శిఖరమును చేరుకుని కొంతసేపు విశ్రమించెను. అక్కడి నుండి నారదుడు క్షీరసాగరములోని శ్వేతద్వీపమును చూచెను. ఆ దివ్యధామములో నివసించు వారందరూ తేజస్సుతో కూడిన తెల్లటి వర్ణములో చతుర్భుజాలను కలిగి ఉండిరి. ఆ సందర్భములో యుధిష్ఠిరుడు భీష్మునికి అంతరాయము కలిగించెను. ఎందుకనగా అతడు శ్వేతద్వీపవాసుల గురించి మరింత అధికముగా వినదలచెను. అందుకు భీష్ముడు గొప్ప ఋషులైన ఏకత, ద్విత, త్రిత, బృహస్పతి నడుమగల జరిగిన సంభాషణను వినిపించెను. ఏకత, ద్విత మరియు త్రిత ఇట్లు పలికెను: బ్రహ్మ యొక్క మనస్సు నుండి జన్మించినందున మేము ఉత్తర దిక్కుకు ప్రయాణించితిమి. అక్కడ మేము వేలాది సంవత్సరాలు ఘోర తపములను ఆచరించితిమి. చివరకు మేము ఒంటికాలితో నేలపై కర్రలకు వలె నిలుచుంటిమి. పాల సముద్రపు తీరాన మేరు పర్వతమునకు ఉత్తర దిశగా నిలుచుండి నారాయణుని అతని స్వయం స్వరూపములో చూడదలచితిమి. చివరకు మా తపమును పరిపక్వమైనంతనే ఆకాశవాణి ఇట్లు వినిపించెను. ఆ దివ్య శబ్దం మా హృదయాలను ఆనందముతో నింపివేసెను. ఆకాశవాణి మాకు ఇలా సందేశమిచ్చెను: ఓ ఋషులారా, క్షీరసాగరమునకు ఉత్తర దిశలో శ్వేతద్వీపం అనే పేరుగల ఒక ద్వీపం కలదు. అక్కడ నారాయణుడు కేవలం అతని సేవయే తమ జీవిత లక్ష్యముగా భావించు అతని దివ్య భక్తుల సాంగత్యములో నివసిస్తుండును. మీరు అక్కడకు చేరుకుని పరమసత్యము ఎలా తన స్వయం స్వరూపములో ప్రకటింపబడుతున్నదో చూడుము. ఇది వినని పిమ్మట మేము శ్వేతద్వీపమునకు మిక్కిలి ఉత్సాహముతో ప్రయాణించితిమి. కానీ అక్కడకు చేరుకుని పిమ్మట భగవంతుని కళ్ళు చెదిరే తేజస్సు చేత మేము దేనిని చూడలేకుంటిమి. దేవాది దేవుని స్వయం స్వరూపమును తగిన అర్హత లేకుండా ఎవరునూ చూడలేరని మేము గ్రహించితిమి. ఏమైనను ధైర్యమును కూడగట్టుకుని విడవక విష్ణు భగవానుని ఆరాధన కొరకు అక్కడనే కూర్చుని మరింత అధికముగా శుద్ధత్వమును సాధించుట కొరకు తపమాచరించితిమి. ఆ విధముగా 100 దివ్య సంవత్సరాలు కఠిన తపమాచరించిన పిమ్మట మేము అద్భుతమైన తెల్లటి శరీర వర్ణముతో సమస్త శుభలక్షణాలతో కూడిన తేజస్సుతో కూడిన అద్భుత ఋషులను చూడగలిగితిమి. వారు చేతులను జోడించి ప్రార్థించినట్లుగా అగుపించెను. అంతేకాకుండా వారు నిరంతరాయముగా భగవంతుని నామాలను ఉచ్చరించుటను మేము వినగలిగితిమి. తరువాత మేము దివ్య తేజస్సు మమ్మలను సమీపించుటను చూచితిమి. అప్పుడు శ్వేతద్వీపవాసులందరూ గొప్ప ఆనందముతో తమ హస్తాలను జోడించి భక్తితో అటువైపునకు పరిగెత్తిరి. ఆ దివ్య తేజస్సు చేత మేము మా చైతన్యమును కోల్పోతుంటిమి మరియు మా కళ్ళు కూడా మూసుకుపోయాను. మేము కేవలం సువాసనతో కూడుకున్న వాయువును మరియు శంఖధ్వనులను దేవాది దేవుని భక్తులు చేసే స్తుతులను మాత్రమే వినగలుగుతుంటిమి. ఆ విధముగా భగవానుడు తన దివ్యమంగళ రూపములో మా ఎదుట నిలిచి ఉన్నను అతని యోగమాయ శక్తి ఆవరణ చేత మేమతడిని చూడలేకుంటిమి. ఈ విధముగా శాస్త్రాలలో తెలుపబడిన పరమసత్యమును మాకు ప్రత్యక్షముగా అనుభవించే అవకాశము కలిగిను. పరమసత్యము ద్వంద్వరహితము. అది 3 దశలుగా అనుభూతమగును: బ్రహ్మన్, పరమాత్మ మరియు భగవానుడు. దానిని సూర్యుని 3 దశలుగా అవగాహన చేసుకున్నట్టుతో పోల్చవచ్చును. మొదట ఒకరు సర్వత్రా విస్తారముగా ప్రకాశిస్తున్నట్టు సూర్యప్రకాశమును చూచెదరు. తరువాత అది ఒక కేంద్ర ప్రదేశము నుండి వెలువడుతుండని గ్రహింపవచ్చును. మరో మాటలలో అది నిరాకారముగా కనిపించు ఒక ఆకారము నుండి వెలువడుతున్నట్లుగా అనుభూతి చెందుదుము. చివరకు ఒకరు సూర్యలోకములో ప్రవేశించి అక్కడి అధిష్టాన దేవత సూర్యుని అనుగ్రహమును పొందగలిగినప్పుడు వాస్తవముగా సమస్తము అతని నుండి వెలువడుతుండెనని తెలుసుకొనును. అదే విధముగా బ్రహ్మజ్యోతి అనేది దేవాది దేవుని దివ్యదేహపు సర్వవ్యాప్తమైన ప్రకాశము. యోగులు తమ హృదయాలలో ధ్యానించు పరమాత్మ రూపము భగవంతుని సర్వంతర్యామి విస్తరణ. భగవానుడు అనగా దేవాది దేవుడు శ్రీకృష్ణ కుమారుడు తన ధామములో నెలకొని అసంఖ్యాకముగా విస్తరించును. భగవానుడు ఆ ప్రదేశము నుండి అదృశ్యుడైనంతనే శీతల పవనాలు వీచసాగెను. అట్లే శంఖనాదములు, కీర్తనలు కూడా నిలిచిపోయాను. తిరిగి మేము మా చైతన్యమును పొంది కన్నులను తిరిగి తెరిచితిమి. అప్పుడు మేము వేలాది భగవంతుని శుద్ధ భక్తుల నడుమ ఉంటిమి. వారిలో ఎవరునూ మా వైపునకు ఏమాత్రము తిరిగి చూడలేదు. మేము మా దీర్ఘకాల తపముల చేత బలహీనులమై ఉంటిమి. ఈ విధముగా నిర్లక్ష్యపరచబడుటతో కొంత నిరాశకు గురైతిమి. పిమ్మట ఆకాశవాణి ఇట్లు వినిపించిన: ఓ ఋషులారా, శుద్ధ భక్తితో యోగ్యులైన వ్యక్తులే దేవాది దేవుని స్వరూపమును దర్శించుకోగలుగుదురు. అట్టి శుద్ధ భక్తి లక్షణమేమనగా ఎట్టి భౌతిక కోరికలు లేకుండా మనోవాక్కు కర్మల ద్వారా భగవంతుని పట్ల అనన్య సేవను మాత్రమే కోరుకుందరు. మరో మాటలలో శుద్ధ భక్తులు కామ్యకర్మలలో నెలకొని భౌతిక వాంఛలను నెరవేర్చుకోవలను.
కోవలనను కోరికను కలిగి ఉందురు. మరో మాటలలో శుద్ధ భక్తులు కామ్యకర్మలలో నెలకొని భౌతిక వాంఛలను నెరవేర్చుకోవాలనను కోరికను ఎప్పటికీ కలిగి ఉండరు. అట్లే భగవంతుని బ్రహ్మజ్యోతిలో విలీనమయ్యే ముక్తిని కూడా ఆశింపడు. శుద్ధ భక్తులు కేవలం భగవంతుని సర్వకాల సర్వావస్థలలో భౌతిక లేక ఆధ్యాత్మిక జగత్తులో ఎన్నడైనను ఎట్టి స్వార్థ చింతన లేకుండా సేవ చేయవలనను వాంఛించుతురు. భగవంతుని పట్ల అనన్య ప్రేమను పెంపొందించుకున్నట చేత శుద్ధ భక్తుని హృదయములో అతనికి ప్రీతి కలిగింపవలనను కోరిక తప్ప మరో ఇతర కోరికకు అతని హృదయములో స్థానం ఉండదు. అట్టి జీవిత ఉన్నత స్థితి కేవలం భగవంతుని శుద్ధ భక్తుని ఆశ్రయించి అతని కృపను పొందినప్పుడే సాధ్యమగును. ఈ విధముగా ఏదైనా ఒక రోజు దేవాది దేవుని ముఖాముఖి దర్శించుకోగలమని ఆశింపవచ్చును. ఓ బ్రహ్మమానస పుత్రులారా, దయచేసి ఇప్పుడు మీరు మీ గృహాలకు తిరిగి చేరుకునము. యుధిష్ఠిరుని ద్వారా శ్వేతదీపవాసుల గురించి వినవలనను కోరికను అంతరాయము కలిగింపబడిన కథను భీష్ముడు తిరిగి తెలుపనారంభించెను. మేరుపర్వత శిఖరము నుండి నారదుడు తిరిగి తన ప్రయాణమును శ్వేతద్వీపం వైపునకు కొనసాగించెను. శ్వేతద్వీపమునకు చేరుకొనిన పిమ్మట దేవర్షి నారదుడు అక్కడి ద్వీపవాసులను కలుసుకుని వారిని పూజించి వారి పూజను కూడా స్వీకరించెను. నారాయణుని కలుసుకోవాలనే సంకల్పముతో నారదుడు తన చేతులను పైకెత్తి తపమారంభించెను. ఆ విధముగా నిలుచుని భగవంతుని గుణగణాలను స్తుతింపసాగాను. కొంతకాలం పిమ్మట నారాయణుడు నారదమునికి వందలాది శిరస్సులు, చేతులు మరియు ముఖాలతో విశ్వరూప దర్శనమిచ్చెను. నారదముని భక్తి మర్యాదలతో అతని ఎదుట మోకరిల్లెను. భగవంతుడు నారదునితో ఇట్లనెను: బ్రహ్మమానస పుత్ర, ఏకత ద్విత త్రిత ఋషులు నన్ను చూడవలనను ఆశతో ఇక్కడకు వచ్చిరి. కానీ వీరు అట్లు చూడలేకపోతుంది. నిజమునకు పరిపూర్ణమైన శుద్ధ భక్తియుక్త సేవతో తమ హృదయములు పూర్తిగా శుద్ధి చేసుకోకుండా ఎవరునూ కూడా నా రూపమును దర్శింపలేరు. నారద, నీవు నా శుద్ధ భక్తుడు శ్రేష్ఠుడవని నా అభిప్రాయము. అందుచేత నీ హృదయములోని కోరిక ఏదైనను నేను వెంటనే నెరవేర్చెదను. అందుకు నారదముని ఇట్లు బదులిచ్చెను: ప్రభు, నిన్ను దర్శింపగలుగుటే అత్యున్నతమైన వరము. దీనిని నేను నా తపస్సుకు తగిన వరముగా భావించెదను. అది వినని నారాయణుడు ఇట్లు పలికెను: నారద, భౌతిక ప్రకృతి యొక్క వ్యక్తావ్యక్త స్థితులను అతీతముగా నేను నా శుద్ధ భక్తులతో కూడి దివ్యస్థితిలో నెలకొని ఉండును. కనుక భౌతిక ఇంద్రియముల ద్వారా నన్ను అవగాహన చేసుకునలేరు. నా నివ్యధామమున నన్ను చేరుటయే సంపూర్ణ ముక్తస్థితి. నా బ్రహ్మజ్యోతిలో లీనముకుట అనేది కేవలం పాక్షికము మరియు నిరాకారముకును. నిజమునకు ఇలా నా ప్రకాశములో లీనముకుట అనేది నా పట్ల ఈర్ష్యభావముతో నన్ను శరణు వేడని కారణమునకు ఒక శిక్ష వంటిది. ఓ నారద, నీకు నా విశ్వరూపమును ప్రకటించితిని. దానితో నీవు విశ్వమంతటిని, అంతులోని జీవులు, బ్రహ్మాది కీటకాదులను నా అంశలుగా నన్ను ఆశ్రయించి ఉండుటను ప్రత్యక్షముగా చూచి అనుభూతి పొందవచ్చును. ఇట్లు తనను గూర్చి నారాయణుడు వివరించి ఒక్కసారిగా నారదుని నుండి అదృశ్యమయ్యను. తరువాత నారదుడు బద్రీక్షేత్రమునకు వెళ్లి నరనారాయణుని దర్శించుకునను. అటు పిమ్మట నారదుడు బ్రహ్మలోకములోని సిద్ధులకు నారాయణుని వాక్కులు వినిపించగా ఆ గ్రంథం నారద పంచరాత్ర శాస్త్రముగా ప్రఖ్యాతమయ్యను. యుధిష్ఠిరుడు ఇట్లు ప్రశ్నించెను: భీష్మదేవ, బ్రహ్మదేవుడు నారాయణునితో సమానము కాదా? నారదుడు బ్రహ్మలోకవాసులతో నారాయణుని వైభవమును తెలుపుటకు అవసరమేమిటి? భీష్ముడు ఇట్లు సమాధానమిచ్చెను: ఓ రాజా, వేలాది మరియు లక్షలాది బ్రహ్మదేవుల జీవితకాలం ముగిసెను. ప్రతి యుగారంభములో అతడు నారాయణుని ద్వారా జ్ఞాన ప్రకాశమును పొందును. అందుచేత బ్రహ్మదేవుడు విష్ణు భగవానుని అత్యున్నత స్థానమును ఎరుగును. నారాయణుని శాశ్వత జీవిత కాలముతో పోల్చినచో బ్రహ్మదేవుని ఆయువు సముద్రములోని ప్రకట మరియు అప్రకటమయులయ్యే తాత్కాలిక గాలిబుడుగల వంటివి. అందుచేత అత్యున్నతమైన ఆధ్యాత్మికవేత్తలు నారాయణుని సేవకులు కావాలను కోరికను కలిగి ఉందరు. ఈ స్థితితో పోలిస్తే బ్రహ్మ పదవి వంటి ఇతర ఏ కోరిక అయినను వ్యర్థమైనట్టివే. నారాయణుని లీలలు అనంతము మరియు దివ్యానందముతో కూడుకునినట్టివి. నారాయణుని గొప్ప భక్తుల మరియు అతని శ్వేతద్వీపవాసుల వివరణలను నేను ఇప్పటి వరకు నీకు బోధించిన విషయాల సారము. దీనిని విడిచి మిగతా విషయములన్నీ ప్రాథమిక జ్ఞానమును మాత్రమే కలిగి ఉంటును. దేవాది దేవుని శుద్ధ భక్తియుక్త సేవలో నెలకొనుటియే జీవితపు అత్యున్నత లక్ష్యము. అందుకే ఇది పంచమ పురుషార్థముగా పిలువబడును. ఇది ధర్మార్థ కామ మోక్షాలను అతీతమైనది. వీటన్నింటినీ వినిన పిమ్మట పాండవులు పరమసత్యపు స్వభావము నెరిగి ఎంతగానో ఆనందించిరి. వారు అపసిద్ధాంతములన్నింటినీ నుండి విముక్తులై కేవలం నారాయణునికి కూడా మూలమైన
శ్రీకృష్ణ భగవానుడి పాదపద్మముల సేవకు అంకితమై అతడిని ధ్యానింపనారంభించిరి. వైశంపాయనుడు మరియు మహారాజు జనమేజయునికి నడుమ జరిగిన సంభాషణలకు సంబంధించిన నైమసారణ్యములను ఋషులను సూత గోస్వామి ఇట్లు అర్థించెను. ఋషివర్యులారా, పాండవులకు వలె మీరు కూడా మీ జీవితాలను ఇతర మరో లక్ష్యం లేకుండా దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడి సేవకు అంకితము చేసుకోవలను. సౌనక ఋషి ఇట్లు ప్రశ్నించెను. ఓ సూత గోస్వామి, వైదిక విజ్ఞానపు వాస్తవ లక్ష్యము నివృత్తి మార్గమైనప్పుడు, ఆ మార్గమునకు పరమలక్ష్యం నారాయణుడైనప్పుడు అతడు ఎందుకు ప్రవృత్తి మార్గమును సృష్టించెను? ప్రవృత్తి మార్గములో వివిధ దేవతల కొరకు యజ్ఞయాగాదుల నిర్వహణను వివరించును, మరియు అది కేవలం తాత్కాలిక లాభాలనే కలిగించును. మరో మాటలో, నివృత్తి మార్గమునకు వ్యాఖ్యాత అయిన నారాయణుడు దేవతలను, యజ్ఞాలను, కర్మకాండలను, అన్య దేవతారాధన వంటి భౌతికమైన వాటిగా భావింపబడు వాటిని ఎందుకు సృష్టించెను? అప్పుడు సూత గోస్వామి ఇట్లు బదులిచ్చెను. ఓ సౌనక, జనమేజయ మహారాజు కూడా ఇదే ప్రశ్నను వైశంపాయనుని ఈ విధముగా ప్రశ్నించెను. ఓ ఋషి, ఉన్నత బుద్ధి కలిగిన దేవతలు మోక్షమును విడిచి భౌతిక జీవితపు తాత్కాలిక జీవిత ఫలితాలను ఎందుకు భోగింప ప్రయత్నించుదురు? వైశంపాయనుడు ఇట్లు వివరించెను. రాజా, ఇదే ప్రశ్నను వ్యాసదేవుని అతని శిష్యులు వారు మేరు పర్వత శిఖరముపై నివసించినప్పుడు కూడా అడిగిరి. ఆ సాహిత్యావతారమైన వ్యాసుడు తెలిపిన దానినే నేను నీకు ఇప్పుడు వివరించెదను. వ్యాసదేవుడు ఇట్లు పలికెను. శిష్యులారా, పూర్వం నేను శ్వేతదీపములో దర్శించినప్పుడు నారాయణ భగవానుడు స్వయంగా ఈ విషయంపై జ్ఞాన ప్రకాశమును కలిగించెను. సృష్టి ఆరంభ సమయములో బ్రహ్మదేవుడు ఇతర దేవతలతో కూడి క్షీరసాగర తీరమును చేరుకుని తమ విధులను గూర్చి తెలుసుకోదలచగా యోగ నిద్రలోని భగవానుడు వారితో ఇట్లు తెలిపెను. లోకాధిపతులారా, మీరు నన్ను సమీపించుటకు గల కారణము నేనెరుగుదును. అందుచేత నేను మీరు మీ వ్యవహారాలను ప్రవృత్తి విధానమున అనగా ఒక ప్రత్యేక విధానమును నడిపించినట్లుగా శక్తిమంతులను చేసేదను. దానితో మీరు 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 మీ విద్యుక్త ధర్మాలను చేపట్టుదురు. నేను మీకు మీ అధికార పరిధులను కూడా నిర్దేశించెదను. మీరు మీ సమస్త యజ్ఞాలకు నన్నే చరమభోక్తగా ఎరిగి వాటికి క్రమముగా నా ప్రీతి కొరకై నిర్వర్తించుటను మరువరాదు. అదే నా విన్నపము. తరువాత దేవతలందరూ ఒక గొప్ప యజ్ఞమును నిర్వర్తింపగా అదృశ్య రూపములో విష్ణు భగవానుడు తిరిగి మరొకసారి ఇట్లు పలికెను. దేవతలారా, ఋషులారా, నేను మీ ఆహుతులను గొప్ప ప్రీతితో అంగీకరించితిని. కానీ అదే సమయంలో మీకు నేను చెప్పబో విషయమేమనగా, మీరు మీ యజ్ఞాల ద్వారా సాధించు ఫలములు శాశ్వతములు కావు. తరువాత మానవులు యజ్ఞయాగాదులను నిర్వర్తించినప్పుడు వారు మొదట నాకు అర్పించి తరువాత మీకు ఆహుతులను అర్పించెదరు. అది మీ స్థితిని బలోపేతమును చేయును. దానితో మీ లోక వ్యవహార సేవలను మీరు మీ జీవిత కాలము కొనసాగించెదరు. నేను మిమ్మలను మరియు సప్తర్షులను ప్రవృత్తి మార్గమును ప్రేరేపిస్తూ సృష్టించితిని. కానీ చతుష్కుమారులు మరియు ఇతరులు నివృత్తి మార్గము ద్వారా ప్రేరేపింపబడుతూ సృష్టింపబడిరి. దేవతలు మరియు ఋషులు వారి వారి స్థానాలకు తిరిగి వెళ్ళగా బ్రహ్మదేవుడు పాలసముద్ర తీరములోనే నిలిచి భగవానుని స్వయం రూపమును దర్శింపదలచిరి. పిమ్మట విష్ణువు బ్రహ్మదేవునికి హయగ్రీవ అవతారములు దర్శనమిచ్చెను. గుర్రపు తలతో దండక మండలాలను చేతులలో ధరించి ఉండెను. పూజావతులను అందుకొనిన పిమ్మట హయగ్రీవుడు బ్రహ్మదేవుని ఆలింగనం చేసుకుని ఇట్లు ప్రకటించెను. ఓ చతుర్ముఖ బ్రహ్మ, నీ భుజస్కంధాలపై విశ్వపాలన బాధ్యతను నిలిపితిని. ఏదైనను ఇబ్బంది తలెత్తినప్పుడు దానిని నీవు నియంత్రింపకున్నచో నేను లోక కళ్యాణార్థమై స్వయముగా అవతరించెదను. అట్లు వివరించి హయగ్రీవుడు అదృశ్యముగటతో బ్రహ్మదేవుడు తన లోకమునకు తిరిగి చేరుకొనెను. వైశంపాయనుడు ఇట్లు నిర్ధారించెను. రాజా, సమస్త భౌతిక కోరికల త్యాగము ద్వారా మాత్రమే భగవంతుడు సాధింపబడును. అతడే స్వయంగా ఈ మార్గమును అభ్యసించినను భగవానుడు ఈ జగత్తులో అవతరించి విశ్వపాలన పోషణ కొరకై ఈ ప్రవృత్తి మార్గమును నెలకొల్పును. జనమేజయ మహారాజు తరువాత ఇట్లు ప్రశ్నించెను. వైశంపాయన, విష్ణు భగవానుడు బ్రహ్మదేవునికి హయగ్రీవ అవతారములో ఎందుకు దర్శనమిచ్చెను? అందుకు వైశంపాయనుడు ఈ క్రింది కథను వివరించెను. సృష్టి ఆరంభ సమయములో బ్రహ్మ గర్భోదక సాయి విష్ణు నాభికమలము నుండి ఉద్భవించిన పద్మములో జన్మించెను. ఆ సమయంలో విష్ణు భగవానుడు 2 నీటి బిందువులను పద్మముపై చిలుకరింపగా అది తేనె అనగా మధు బిందువులుగా గోచరించెను. దాని నుండి మధు అను దైత్యుడు ఉత్పన్నమయ్యెను. అతడు తమో గుణము కలిగి ఉండెను. మరో నీటి బిందువు నుండి కైటభ అను అసురుడు రజోగుణ ప్రవృత్తితో జన్మించెను. వారు జన్మించిన పిమ్మట ఈ ఇరువురు బలవంతులైన రాక్షసులు తమ భారీ గదలను చేతపట్టుకుని పద్మమంతటా తిరుగుతూ బ్రహ్మదేవుని సమీపించిరి. ఆ సమయంలో బ్రహ్మదేవుడు 4 వేద పురుషులను అందమైన ఆకృతిలో సృష్టించుటలో నెలకొని ఉండెను. బ్రహ్మదేవుని సమక్షములోనే ఈ రాక్షసులు ఇరువురు బలవంతముగా వేదాలను అపహరించిరి.
అపహరించి గర్భోదక సముద్ర లోతుల్లోకి అపహరించుకు వెళ్ళుటకు చూచి అతడు తీవ్ర నిరాశకు గురి కలతతో రక్షణ కొరకై విష్ణుభగవానుని ప్రార్థించెను. బ్రహ్మదేవుడు తన ప్రార్థనను ముగిస్తూ ఇట్లు పలికెను: ఓ ప్రభు, నేను వేదాల మార్గనిర్దేశము లేకుండా లోకాలను సృష్టించు కార్యము ఎట్లు నిర్వర్తింపగలను? గర్భోదక సాగర అలలపై శయనిస్తున్నట్టు విష్ణువు యోగనిద్ర నుండి మేల్కొనినట్లుగా తన కన్నులను తెరిచెను. వేదాలను తిరిగి పొందదలచి విష్ణువు మరొక అవతారముగా విస్తరించెను. అదే గుర్రము తల కలిగిన హయగ్రీవ అవతారం. ఇది సమస్త విశ్వావతారము. భూమి హయగ్రీవుని లలాటమయ్యెను. గంగా మరియు సరస్వతీ నదుల పిరుదులుగా సముద్రములు కనుబొమ్మలుగా మరియు సూర్యచంద్రుడు నేత్రాలుగా మారిరి. హయగ్రీవ భగవానుడు గర్భోదక సాగర లోతులను చేరి బిగ్గరగా వేదమంత్రాలను పఠింపనారంభింపగా ఆ ధ్వని అన్ని దిక్కులలో మారుమ్రోగసాగెను. ఆ శక్తివంతమైన శబ్ద ప్రకంపనలతో మధుకైటపులు వేదాలను క్రింద పడిచి శబ్దం వస్తున్నట్టు వైపునకు మరలిరి. ఈ అవకాశమును సద్వినియోగపరుచుకుంటూ హయగ్రీవుడు వెంటనే వేదాలను తీసుకుని బ్రహ్మదేవునికి అందించెను. మరోవైపు శబ్దమూలమును కనుగొనలేక తిరిగి తాము వేదాలను విడిచిన ప్రదేశమును తిరిగి చేరుకొనిరి. వేదాలు కనిపించకపోవటంతో క్రోధావేశముతో దైత్యులిరువురు నీటి బయటకు రాగా వారిని యోగనిద్రలో అనంతునిపై శయనించునట్టి విష్ణు భగవానుడు అగుపించెను. అది చూచి రాక్షసులు ఇరువురు మనసారా నవ్వుకోసాగిరి. అతడే వేదాలను దొంగిలించినని నిర్ధారించుకునిరి. ఉచ్చస్వరములో వారు ఇట్లు సవాలు విసిరిరి: మా క్రోధము నుండి తప్పించుకోదలచి ఇక్కడ శయనించినట్టి నీవు ఎవరవు? మధుకైటపుల ఉచ్చస్వరమును విని విష్ణు భగవానుడు మేల్కొని వారు తనతో పోరాడదలచిరని గ్రహించెను. ఆ యుద్ధములో మధుకైటపులు సంహరింపబడిరి. దానితో బ్రహ్మ తన సృష్టి కార్యమును పూర్వముకు వలె ఎట్టి కలతలు లేకుండా తిరిగి సృష్టింపసాగెను. పిమ్మట వైశంపాయనుడు ఇట్లు పలికెను: రాజా, నారాయణుడు అన్ని రకాల జీవాత్మలకు ఆత్మ వంటివాడు. బ్రహ్మతో మొదలుకొని జీవులందరూ అతని అణు అంశలు. విష్ణు భగవానుడు ఈ విశ్వమంతటికి మూల బీజము కనుక అతనికి అతీతమైనదేది ఉండదు. ఈ లోకములో లేక మరో లోకములో చూచున్నదంతయు అతని అనంత శక్తుల వ్యక్తీకరణములే అయి ఉండును. పిమ్మట జనమేజయుడు ఇట్లు ప్రశ్నించును: ఓ ఋషి, దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని కొరకు అన్యాభిలాష లేకుండా సేవలందించు భక్తియోగ మార్గమే దేవాది దేవుని శ్రీకృష్ణ భగవానుడిని అనుభూతి పొందు మార్గము. ఇది అన్ని ఇతర మార్గముల కంటేను ఉత్తమమైనది. నిజమునకు ఒకరు పూర్తిగా శుద్ధ భక్తియుక్త సేవలో నెలకొనినప్పుడు అతడు వెంటనే పరిపూర్ణత్వపు స్థితిని సాధించును. ఇతర వివిధ రకాల నిమ్న స్థితులకు సంబంధించిన సాధనలతో శ్రమపడకుండా అత్యున్నత స్థితిని సాధింపవచ్చును. ఓ ఋషివర్య, భక్తియోగ మార్గ మహత్తును మరియు అది ఎలా ఆరంభమయ్యనను విషయములను అధికాధికముగా వినదలచితిని. అందుకు వైశంపాయనుడు ఇట్లు బదులిచ్చెను: రాజా, భక్తియోగం మొదట స్వయంగా భగవానుని ద్వారానే రచింపబడినది. కురుక్షేత్ర యుద్ధములో అర్జునుడికి ఉపదేశిస్తూ ఆది గురువైన శ్రీకృష్ణ భగవానుడే మరొకసారి అత్యున్నతమైన ఈ భక్తియోగ శాస్త్రమును వివరించెను. వారి నడుము జరిగిన ఈ సంభాషణయే భగవద్గీతగా ప్రాచుర్యం పొందెను. ఈ గ్రంథము ప్రత్యేకించి వివిధ యోగ విధానాలను వివరిస్తూ చివరకు భక్తియోగ సర్వోన్నతమైనదిగా విశదీకరించును. జీవుని యొక్క ఈ శాశ్వత ధర్మమును సృష్ట్యారంభమునకు పూర్వం నిజమునకు నారాయణుని ద్వారా బ్రహ్మదేవునికి వివరింపబడెను. ఈ జ్ఞానము పరంపర మార్గములో భగవంతుని ప్రతినిధులైన శుద్ధ భక్తుల చేత భవిష్యత్తు తరాలకు అందింపబడెను. అందుచేత భక్తియోగ అవగాహన అనేది భగవంతుని శుద్ధ భక్తుల ముఖారవిందములను ద్వారానే పొందదగినది. పరంపరలోని శుద్ధ భక్తుని ఆశ్రయించి అతనిని ఆధ్యాత్మిక ఆచార్యునిగా అంగీకరింపనిదే ఎవరును కూడా శుద్ధ భక్తుడు కాలేరు. గురు శిష్య పరంపరలోని ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశాలు మరియు అతని కృప లేకుండా ఎవరునూ శుద్ధ భక్తయుక్త సేవాస్థితికి పునరోభివృద్ధిని సాధించలేరు. ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుడు ఎవరు? గురు శిష్య పరంపరలోని ప్రామాణికత గురువుకు ఉత్తమ శిష్యుడైన వారెవరైనను తరువాత తరములో గురువు కావచ్చును. లేనిచో ఎవరునూ తమ సొంత ప్రయత్నముల ద్వారా గురువు కాలేరు. ఒకరు గురు శిష్య పరంపరలో నెలకొనబడను ఏమైనను అట్టి శుద్ధ భక్తుడు మిక్కిలి అరుదు. ఒకవేళ అట్టి సత్పురుషులతో లోకము నిండి ఉన్నచో సత్యయుగం ఆరంభమగును. మరియు ఎవరును లోభముతో కూడిన శ్రమ యొక్క ఫలితాలను ఆశింపకుండా బాధ్యతాయుతముగా నడుచుకుందురు. ఇంతటితో మన శాంతి పర్వము మహాభారతంలోని శాంతి పర్వం సమాప్తం. మీకు ఈ మహాభారతంలోని శాంతి పర్వం నచ్చినట్లయితే మన నవర్షి స్టోరీ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయగలరు. మన నవర్షి స్టోరీ కార్నర్లో మహాభారతమే కాకుండా ఇతర కథలు, నీతి కథలు కూడా ఉన్నాయి.
మీరు చూసి, విని ఆనందించగలరు.